నువ్వు విస్తారమైన పనులు కల్పించుకుని అతి విపరీతంగా తొందరపడిపోతున్నావు. నువ్వు ప్రార్థనకు దూరం అయిపోతున్నావు, వాక్యం చదవలేకపోతున్నావు. ఏంటంటే బిజీ అండి వెస్లీ గారు, నేను చాలా బిజీ అండి. ఏంటి బిజీ? నువ్వు జాగ్రత్త గమనించండి. నువ్వు ప్రార్థన చేయలేనంత బిజీ అయిపోతే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. నీ లైఫ్ నువ్వు ప్రార్థన చేయడానికి కూడా నీకు సమయం ఇవ్వట్లేదు అంటే నువ్వు ఇబ్బందులోనే ఉన్నట్టే లెక్క. వాక్యం చదవలేనంత బిజీ నువ్వు అయిపోయావంటే యు ఆర్ స్పాయిలింగ్ యువర్ లైఫ్. దేవుని మందిరానికి రాలేనంత బిజీ నువ్వు అయిపోయావంటే ఆదివారం నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకున్నట్టు లెక్క. నేను ఇలా అన్నానని అనుకోకుండా కొంతమందికి అన్ని పనులు ఎప్పుడు జ్ఞాపకం వస్తాయంటే దేవుడికి ఇవ్వాల్సిన సమయంలోనే జ్ఞాపకం వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రార్థన చేసుకోవాలనుకోగానే రిమైండర్ ఆన్ అవుద్ది ఫోన్ లో, వాళ్ళతో మాట్లాడాలి కదా అనగానే. వాక్యం చదువుదాను కూర్చోగానే పిల్లవాడు వచ్చి అంటాడు, మమ్మీ ఫీజు కట్టాలి, మమ్మీ అర్జెంట్ గా స్కూల్ కి రమ్మంటున్నారు అంటాడు. అదేంటో గానీ సినిమా చూస్తున్నప్పుడు ఒక్క పని కూడా గుర్తురాదు మనకి. అంటే మనకంటే నన్ను కలపకండి, నేను చూడలేదు. ఏదన్నా చూడండి, వ్యర్థమైన పనులు చేసేటప్పుడు ఇంకేమైనా గుర్తొస్తాయా? చేయాల్సినవి చేయకుండా, అవసరమైనవి చేయకుండా అనవసరమైన పనులన్నీ చేస్తున్నావా? జాగ్రత్త సుమా, నీ జీవితం కొంచెం రిస్క్ లో